హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ పదే పదే అడిగిన బ్లౌజ్ కటింగ్ అనమాట. 40 వచ్చేసి చెస్ట్ లూజు, 36 వచ్చేసి నడుము లూజు బ్లౌజ్ కటింగ్ అడిగారు. ఇక్కడొచ్చేసి 2 ఇంచెస్ తక్కువనమాట. అంటే 40 చెస్ట్ ఉంటుంది. నడుము లూజ్ మాత్రం 34 ఉంటుందండి. 2 ఇంచెస్‌తో మనం 2 ఇంచెస్ కలిపేసుకొని మీరు కట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా చూడండి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అనమాట. బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఓపెన్ సర్ట్ వేసాను. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఈ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ప్రింట్ బ్లౌజ్ కలంకారీ ప్రింట్ ఉంటుంది కదా! అది. దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని నడుము లూజ్ ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేస్తాను చూడండి. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయకండి. లైక్ ఇవ్వండి. ఫస్ట్ మీరు వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రికమెండేషన్ అవుతుందనమాట. చూడండి నడుము దగ్గర హెచ్చు తగ్గులు ఏమీ లేదు కదా! నేను ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకుంటున్నాను. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నడుము దగ్గర. చూడండి ఇప్పుడు నేను నడుము లూజ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి నడుము లూజ్ అయితే టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం అనమాట. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు బ్లౌజ్ యొక్క హైట్ అనమాట ఇది. బ్యాక్ చూస్తున్నారు కదా! మనం కింద ఖర్చు వదిలేసుకొని పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి పై వరకు హైట్ ఎక్కడికుందో అక్కడికి పావించి ఖర్చు కలిపేసి పెట్టేసుకోండి. కుట్టేసరికి దిగుతుంది. అందుకని ఖర్చు కలిపేసుకోండి. ఇప్పుడొచ్చేసి అదే విధంగా ఒక లైన్ వేసేయండి హైట్ దగ్గరికి, నడుము లూజ్ దగ్గరికి. ఈ క్లాత్ అంతా మనకు బ్యాక్ పార్ట్‌కి అవసరం అనమాట. ఇప్పుడొచ్చేసి మళ్ళీ సైజ్ బ్లౌజ్ మిడిల్‌కి మడిచేసి నెక్ మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకోండి. డీప్ నెక్కే అనమాట వీళ్ళు వేసుకునేది డీప్ నెక్కే కాబట్టి చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకొని ఇక్కడ నెక్ కంటే ఒక పావించి పైకి మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్ వేసినప్పుడు దిగుతుంది కదా! అది గుర్తుంచుకోండి. ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ చూయిస్తాను చూడండి మీకు ఈ సైజ్‌కి ఎంతుందనేది. ఈ విధంగా బ్లౌజ్ నీట్‌గా పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూస్తే ఎవ్వరికైనా సరే కరెక్ట్ చెస్ట్ వచ్చేస్తుందండి ఇక్కడ. మనిషికి తగ్గట్టుగా చెస్ట్ లూజ్ ఉండాలి కదా! ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు. చూడండి ఇక్కడ నాకు 10 ఇంచెస్‌కి ఒక గీత అలా ఎక్స్ట్రాగా ఉంది కానీ ఏం పర్వాలేదనమాట. ఇక నేను 10 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను చెస్ట్‌కి. అంటే మన చెస్ట్ చుట్టు కొలతొచ్చేసి 40 ఇంచెస్ అనమాట. మీరు అడిగారు కదా! 40 చెస్ట్ లూజు. ఇంకా నడుము లూజ్ వచ్చేసరికి 1 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసరికి 34 ఇంచెస్ ఉందండి. ఇక్కడ మీకు 2 ఇంచెస్ మాత్రమే తేడా అనమాట మీరు అడిగిన దానికి. అయినా కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ డాట్‌కి పెట్టేసి చెస్ట్ లైన్ మార్కింగ్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ. చంకదింపు కూడా మార్కింగ్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి చూస్తున్నారు కదా! నడుము దగ్గర మనం ఖర్చు వదిలేసాం కదా! అక్కడి నుంచి ఈ విధంగా చంక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఇది చెస్ట్ లూజు 40 ఇంచెస్ అనమాట. నడుము లూజ్ చూయిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే కట్ చేశానో అదే విధంగా మేము ముందుకు వీడియో తీసుకొచ్చాను. 34 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ అండి. ఇక్కడ మీకు అదే చూయిస్తున్నాననమాట. ఇంకా దీనికి నెక్ విడ్త్ ఎంత పెట్టాలి? నెక్ లూజ్ అంటే కొంతమంది చెప్పే సైజెస్ ప్రకారం అయితే నేను చూస్తూ ఉంటాను కదా! కొంతమంది కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు వస్తుంటాయి. 3 ఇంచెస్ పెట్టమంటారు. 34 ఇంచెస్ ఉంటాయి. కానీ అంత పెడితే షోల్డర్ జారుతుందండి. 2.25 ఇంచులు పెట్టేసుకోండి. 2.25 ఇంచులు పెట్టేసుకుంటే కుట్టేసరికి 2.5 ఇంచుల వెడల్పు అవుతుందనమాట. మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. షోల్డర్ కూడా జారదనమాట. ఇంకా సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకొని, మనం చంక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలనమాట ఈ విధంగా. బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా రౌండ్ తిప్పేసేయడమే. ఇక్కడ చంక దగ్గరొచ్చేసి ఈ విధంగా 1.25 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా రౌండ్ తిప్పాలి. ఈ చంక భాగం ఈ సైజుకి సరిపోతుందా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. ఇక్కడ బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. పైనొచ్చేసి 2.25 ఇంచులు పెట్టాను కదా! కిందొచ్చేసి 2.35 ఇంచులు తీసుకుంటున్నాననమాట. ఈ డీప్ ఈ కస్టమర్‌కి సరిపోతుంది. ఇక్కడ 34 నడుములు వచ్చింది. షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు కదా! అని పెట్టేస్తే షోల్డర్ అనేది జారుతుందండి. అందుకని పైన షోల్డర్ దగ్గరికి కింద మనం రౌండ్ తిప్పే దగ్గరకు ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉండేటట్టు చూసుకొని కింద మంచి రౌండ్ వస్తుందనమాట. పైన షోల్డర్ అనేది జారదు షోల్డర్ దగ్గర. ఇంకిక్కడ నేను నీట్‌గా నెక్ రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. చూసారు కదా! వేసిన లైన్ కంటే కొంచెం బయటికి
మార్కింగ్ ఇచ్చాననమాట. షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్. ఇప్పుడైతే నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ కట్ చేసే ముందు ఆర్మ్ రౌండ్ చంక భాగం ఈ సైజ్‌కి ఈ మనం మార్కింగ్ వేసిన దానికి ఈ సైజ్‌కి సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా టేప్ పెట్టి నీట్‌గా కొంచెం కుట్టు లాగినట్టుగా చూసుకొని చెక్ చేసుకుంటే వచ్చిందే మనకు చెస్ట్ లూజ్ అనమాట. 9.5 ఇంచులు వచ్చిందండి. పైన పావించి కుట్టుకు వదిలేసుకొని నీట్‌గా టేప్ పెట్టేసి చూడండి 9.5 ఇంచులు మాకెక్కడికి రావాలి? చంక టైట్ కుట్టు దగ్గరికి రావాలనమాట. కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకుంటే నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదనమాట. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకుంటే బ్లౌజ్ కొలతలేమీ అవసరం లేదనమాట మనకి. చూడండి ఇంకా నీట్‌గా కట్ చేసేస్తున్నాను. మీరు టేప్ పెట్టి చెక్ చేసినా లేదా బ్లౌజ్ పెట్టి కట్ చేసినా కూడా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ వేయండి. అప్పుడు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. నెక్ దగ్గర షోల్డర్ జారుతుంది. జారకుండా చెప్పండి సిస్టర్ అన్నారు. చూసారు కదా! ఇంకా ఇంత పెద్ద సైజ్ అయినా కూడా నేను ఎంత పెట్టానో 2.25 ఇంచులు పెట్టాను. కుట్టేసరికి 2.5 అవుతుంది. సరిపోతుందనమాట. ఇలా మనం మనిషిని బట్టి, బాడీని బట్టి కట్ చేయగలగాలి కానీ ఫార్ములాస్ ఏసి కట్ చేస్తే అందరికీ సెట్ అవ్వవనమాట. కాబట్టి చెప్తున్నాను కదా! కొంతమందికి షోల్డర్ పెద్దగా ఉంటుంది. కొంతమందికి చిన్నగా ఉంటుంది. చూసి కట్ చేయాలి. సైజ్ ప్రకారం కట్ చేయాలనమాట. అనుభవం రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఇక్కడ. బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్‌గా వేసుకున్నాను కదా! ఓపెన్స్ వైపు చంక భాగం వెళ్ళేటట్టుగా పెట్టేసుకొని నెక్ దగ్గర ఫస్ట్ ఎగ్జాక్ట్ నెక్ ఎక్కడికుందో అక్కడికి అంటే బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కడికుందో అక్కడికి ఒక లైన్ వేశాను. దాని పక్కన ఒక పావించి కుట్టు కోసం. ఫ్రంట్ నెక్ షేప్ రావట్లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఫ్రంట్ నెక్ షేప్ రావాలంటే ఇక్కడ ఖర్చు అనేది కంపల్సరీ వేసుకోవాలి. నెక్ డీప్ అనేది కరెక్ట్‌గా మార్కింగ్ ఇవ్వాలనమాట. అలాగే ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను చూడండి నేనైతే. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోతు కన్ఫర్మ్‌గా తీయాలనమాట. చిన్న సైజా, పెద్ద సైజా పక్కన పెట్టేస్తే చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపలే తీయాల్సి ఉంటుందనమాట. ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు చాలా వరకు ముడతలు రాకుండా బ్లౌజ్ వస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ హైట్. మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే ఫ్రంట్‌లో చూసుకోవాల్సింది ఫ్రంట్ నెక్ అండి. అలాగే ఫ్రంట్ హైట్ సైజుని బట్టి ఉంటుంది. కాబట్టి చూసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇలా నీట్‌గా పర్చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంతుందో చెక్ చేసుకోండి. నాకు 12.5 ఇంచులు వచ్చింది. 1 ఇంచ్ ఖర్చు కోసం కలిపేసుకొని కింద పైన కుట్టు వేస్తాం కదా! షోల్డర్ దగ్గర ఇక్కడ క్రాస్ బెల్ట్ వేస్తాం కదా! ఖర్చు కోసం పెట్టేసుకొని అక్కడికి మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి. అలాగే ఫ్రంట్ నెక్ తీసుకోండి. ఉక్స్ సైడ్ నెక్ తీసుకొని నెక్ మార్కింగ్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెడుతున్నాననమాట. ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఆ కటింగ్ చూయిస్తున్నాను మీకు. చూడండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎక్కడికుందో అక్కడికి ఒక పావించి షోల్డర్ దగ్గర కుట్టుకు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేస్తాను. చూడండి నేను మర్చిపోయి కాజా సైడ్ తీసాననమాట. కాజా సైడ్ తీస్తే ఎక్కువైపోతుంది. ఉక్స్ సైడ్ మాత్రమే తీసుకోండి నెక్. షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసుకొని ఈ నెక్ ఎంత డీప్ ఉంది, ఎలా ఉందనేది ఒక్కసారి మార్జిన్ వేసి పెట్టుకోండి మీరు. ఈ విధంగా. మనకు నెక్ ఎంతకు తీయాలనేది కన్‌ఫ్యూజ్ ఉండదనమాట. అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి నాలుగో హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి నీట్‌గా షేప్ ఇచ్చేసుకోవడమే. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు స్టార్ నెక్ కావాలి కదా! చూయిస్తాను చూడండి. ఇక్కడ నేను రౌండ్ నెక్ మార్కింగ్ ఇచ్చాను కదా! ఇక్కడ బాక్స్ షేప్ ఉంది కదా! దాన్ని మనకు నెక్ ఎంత పొడవుందో అంత పొడవు పెట్టేసాం కాబట్టి అక్కడ ఇంకొంచెం బాక్స్ షేప్ బయటికి ఇచ్చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఆ షేప్ కంటే కూడా కొంచెం బయటికి ఇస్తున్నాను చూడండి మార్కింగ్ ఇచ్చేసి ఈ పైన షోల్డర్ దగ్గరికి ఇలా క్రాస్‌గా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూయిస్తాను చూడండి. ఇలా స్కేల్ తీసేసుకొని మనం ఎక్కడి నుంచి నెక్ కావాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఈ విధంగా బయటకి పావించి మార్కింగ్ ఇచ్చి బాక్స్ షేప్ ఇచ్చాం కదా! దాన్ని కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మార్కింగ్ ఇచ్చేసేయండి. మీకు డీప్ ఎక్కువగా కావాలంటే ఆ నెక్ కంటే ఇంకొంచెం బయటికి పెట్టేసుకొని మళ్ళీ షేప్ ఇచ్చుకోవచ్చనమాట. చూసారు కదా! ఈ విధంగా వస్తే ఫ్రంట్ పార్ట్ స్క్వేర్ నెక్ అయినా, స్టార్ నెక్ అయినా ఏదైనా నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా నీట్‌గా కట్ చేసేస్తాను చూడండి నేనైతే. ఇక్కడ డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్‌కి డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2½ ఇంచెస్ సరిపోతుందనమాట. ఇంక ఉక్స్ పట్టీకి మిడిల్‌లో ఒక డాట్, ఆర్మ్ రౌండ్ సైడ్ ఇంకొక డాట్ అనమాట. ఇంకా నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది ఎలా వేయాలో మీకు అర్థమైందనుకుంటున్నాను.
మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ షార్ట్ వీడియోలో తీస్తానండి. ఇక్కడ చూడండి నీట్‌గా కట్ చేస్తున్నాను ఇక్కడ. మొత్తం కూడా ఇలా. చూడండి ఇలా నీట్‌గా నెక్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా నీట్‌గా కట్ చేయాలండి. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ పెట్టేసుకోవద్దనమాట క్లాత్ అనేది. ఇలా. క్లాత్ జరిపేటప్పుడు కదలకుండా చూసుకోండి. నాకైతే అనుభవం ఉంది కాబట్టి నేను ఈజీగా కట్ చేస్తాను. కానీ నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడిపోతారు కదా! అప్పుడు క్లాత్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక పిన్ పెట్టేసుకుంటే ఎటు జరిగినా కూడా అటు ఇటు అవ్వదనమాట. ఇంకిప్పుడు బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ అయిపోయింది. మిగతాదొచ్చేసి హ్యాండ్స్ చూయిస్తాను చూడండి. ఇలా వస్తుందనమాట నెక్. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూయిస్తాను. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనకు మిగిలిన క్లాత్‌లో క్రాస్ బెల్ట్‌లో హ్యాండ్స్ రావాలనమాట. నేను మీటర్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఈ సైజ్‌కి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎప్పుడైనా ఇలాంటి బ్లౌజెస్ కలంకారీ ప్రింట్ కట్ చేసేటప్పుడు ఇలా ఉల్టా వైపు మార్కింగ్ పెట్టండి. స్టిచ్చింగ్‌లో బాగా కనిపిస్తుంది. చూడడానికి బ్లౌజ్ కూడా నీట్‌గా ఉంటుందనమాట. చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇది 4 ఫోల్డింగ్స్‌గా ఉందనమాట. ఓపెన్ సెట్ ఉంది. జెయింట్ నా వైపు ఉంది. ఇప్పుడు 1.25 ఇంచులు ఖర్చు కోసమనమాట. హెమ్మింగ్ పెట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని ఇప్పుడొచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని నీట్‌గా సెట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా క్లాత్ అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు హైట్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు పైకి అలాగే చంకదింపు ఎక్కడికుందో అక్కడికి కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా ప్లస్ గుర్తు ఇచ్చేసుకోండి. ఎందుకంటే టైట్ కుట్ అక్కడికి వస్తుందనమాట ఈ సైజ్‌కి. హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసి అయితే ఈ సైజ్‌కి ఏంటంటే హ్యాండ్ లావుగా ఉంటుందనమాట. చంక లూజు కంటే ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ తేడాతోనే ఉంటుంది. చూడండి అందుకని చెప్పేసి చంక డౌన్ అనేది 3:30కి పైగా 3:35 ఇంచులు అలా పెడితేనే సెట్ అవుతుందనమాట. ఇంకా షోల్డర్ దగ్గర 1:30 ఇంచ్ మార్కింగ్ ఇచ్చేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయడమే. చూడండి ఇక్కడ చంక డౌన్ ఎంతుందో చూపిస్తున్నాను. చూసారు కదా! 3:35 ఇంచులు, ఇంచుమించు 4 ఇంచులు ఉందండి. అంటే ఇలా పెడితేనే వీళ్ళకి చంక కింద ముడతలు లేకుండా బ్లౌజ్ సెట్ అవుతుందనమాట. ఇది ఎవరో బ్లౌజ్ కాదు, నా బ్లౌజే. అందుకే చెప్తున్నాను. నాకు చంక డౌన్ 4 ఇంచులు పెడితేనే సెట్ అవుతుంది. హ్యాండ్ ఎక్కువగా లావుగా ఉండటం వల్ల. ఇంకా నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను చూడండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. కానీ మనదే స్టిచ్ చేసుకోవాలి అంటే టైం తీసుకుంటాం కదా! స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది కూడా వేసుకొని చూపిస్తానండి. ఇది నా బ్లౌజే. మీరు అడిగిన సైజెస్తోని కట్ చేస్తున్నాను. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని లోతు ఇలా చూయించాను కదా! దీనికి ఖర్చు లేదు. అందుకని ఇలా తీయడం కుదరదనమాట. అందుకని చెప్పేసి మామూలుగా తీస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టు దగ్గరికి ఇలా 3/4 ఇంచు లోతు కంపల్సరీగా తీయాలన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ కదా! ఇలా నీట్‌గా తీసేస్తూ రావాలి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్‌కి మనం స్టిచ్చింగ్ చేయడానికి గుర్తుంటుంది. ఈ బ్లౌజ్ నాదే కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కొంచెం లేట్ అయినా పెడతానండి. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. అయిపియండి. పాయింట్స్ కూడా వస్తాయన్నమాట నాకు. ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను సైజ్ ప్రకారం. నీట్‌గా ఎక్కడికుందో అక్కడికి. ఫస్ట్ ఎక్కడికుందో అక్కడికి పెట్టేసుకొని దానికి ఖర్చు కలిపి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా. మీరు అడిగింది 36 నడుం బ్లౌజ్ అండి. కానీ నాది 34 అనమాట నడుం బ్లౌజ్. చెస్ట్ మాత్రం 40 ఉంటుంది. ఒక 2 ఇంచెసే తేడా కాబట్టి ఇదే విధంగా ఆ 2 ఇంచెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్యూస్ పడిపోయాయి. అలాగే 10,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. మీరంతా సపోర్ట్ చేస్తే ఆ 10,000 అయిపోతుందనమాట. ఇంకా అంతకెక్కువగా కావాలి, వేలల్లో, లక్షల్లో రావాలనేమీ లేదు. నా కష్టానికి తగ్గట్టు వస్తే చాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.